సుభద్ర గర్భంలో ఉండినప్పుడు when Abhimanyu was in the womb of అర్జునుడు Subhadra, అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు. he went on telling so many types of stories. అందులో పద్మవ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు. And he also described the Padma Vyuha. ఆ పద్మవ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు. He went on telling as long as ఈ one లోపల could కృష్ణుడు enter. వచ్చాడు. In the meanwhile, Krishna came. కృష్ణుడు నటన సూత్రధారి. He is a tremendous actor. దైవం Krishna. ఏ ఒక్క విషయం నందుకు ఆ కాలంలో ఆ బ్రాహ్మణుడు ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు. So God comes in whenever it is needed and places his role beautifully. అర్జున, Arjuna, ఎంత పొరపడుతున్నావోయి? what mistakes you are doing? వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు. Do you think it's Subhadra who is listening? No, గర్భమందు no. ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథనంతా వింటున్నాడు. The one who is in a womb, he is listening. The child is listening to you. ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు Why are you telling that tender child about this? Come outside. అన్నాడు. తీసుకుని పోయాడు. And Krishna went away. కృష్ణుడికి ఎవరికి ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుసును. Krishna knows at what time how to do it to everybody. కనుకనే ఆ పొయ్యేంత వరకు ప్రవేశించేంత వరకు తెప్పినారు. అదంత జ్ఞాపకం ఉంది. So he told him as far as he could enter it, and the child had it in its memory. తిరిగి లోపల బయటకు వచ్చే దాంట్లో తెలియదు. But he doesn't know how to get out of the view. అందులో కట్టుబడిపోయాడు. That's why he got caught up in it. కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు? Why did Krishna do this? అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై. Because he had to attain the heaven of the hero.